హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. దసరా నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో ఆశ్వీజ మాసంలో శుక్ల ఈ విజయ నాడు కదంబ వనవాసిని అయిన ఆ పరమేశ్వరిని శ్రీ గాయత్రీదేవి అలంకారంలో పూజించుకుంటారు. ఈ మేరకు దేవీ నవరాత్రుల్లో రెండో రోజున భక్తితో అమ్మను ధ్యానించుకొని ఆ సర్వమంగళ స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుందామని అంటారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన 5 ముఖాలతో జ్ఞానజ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖము, చక్రము, గద, అంకుశము ధరించి శోభనామూర్తిగా కొలువై ఉంటుంది. ఆదిశంకరులు ఆరాధించిన ఈ గాయత్రీదేవిని వీక్షిస్తే మనసు పులకితమవుతుంది. దైవశక్తులకే మూలాధారము శ్రీ గాయత్రీ మాత. పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వక్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకము. అందుచేతనే ఈ శరత్ నవరాత్రుల్లో గాయత్రీదేవి ఉపాసన విశిష్టంగా పొందుపరిచారు. ఈ గాయత్రి అమ్మవారికి వడపప్పు, పానకము, పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనల్ని చల్లగా కాపాడుతారు. అల్లపు గారెలు తయారీ విధానము: 1 గ్లాసున్నర మినపప్పు నానబెట్టానండి. తెల్లవారు లేచి 2 గంటలు నానాలి. పప్పు 2 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి మనం మిక్సీలో కానీ వెట్ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్నప్పుడే ఉప్పు వేసుకుంటే ఆ తర్వాత పలచపడదు పిండి. 1.5 గ్లాసు పప్పుకి కొంచెం నీరు జోడించి ఉప్పు వేసి చక్కగా మెత్తని గారెల పిండిలా తయారు చేసుకొని, అలాగే అల్లపు గారెలు అంటే పచ్చిమిర్చి, అల్లము, కొంచెము ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ ముద్ద ఈ వడపిండిలో కలుపుకుంటే అల్లపు గారెలు అమ్మవారికి నైవేద్యానికి సిద్ధమవుతాయి. ఈ పిండి రుబ్బి ఆ పచ్చిమిర్చి, అల్లం, కారం కలిపిన తర్వాత నూనె వేగిన తర్వాత బాగా కాగిన తర్వాత మనం గారెలు వడల రూపంలో చక్కగా గారెలు వేసుకుంటే అమ్మవారి నైవేద్యానికైతే ఈ వడలు రెడీ అయిపోతాయి. ఎవరి ఇష్టానుసారము, ఎవరి శక్తానుసారము ఆ రోజు నైవేద్యం ఆ రోజు పెట్టుకుంటారు. ఏ పెట్టాలని లేదు, మనకి కుదిరితే మనం చేసుకోవచ్చు. జరగనప్పుడు పాలు, పంచదార, పళ్ళతోనైనా మనం నైవేద్యం చేసుకోవచ్చు. లేదు, అన్నం మీద బెల్లం ముక్క, పెరుగు, నెయ్యి వేసి నైవేద్యం పెట్టినా పర్వాలేదు. లేదు, పెసరపప్పు, అన్నం, బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా మహానైవేద్యం కిందే వస్తుంది కదా. ఎవరు శక్త్యానుసారము మనం నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు శ్రీనివాసంలో నేనైతే వడపప్పు, పానకము, పాలు, పళ్ళు, అల్లపు గారెలతో అమ్మవారికి నివేదన చేసుకున్నాను. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరంతో అమ్మవారికి షోడశోపచార పూజ గావించి వీలైనన్నిసార్లు గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా ముఖ్యం. హిందువులు ఈ దసరా నవరాత్రులు ఘనంగా జరుపుతారు. 9 రోజుల పాటు అమ్మవారిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అమ్మవారి ఎదుట దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చని అంటారు. కర్పూరం వెలిగిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో అవతారంగా అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేస్తారు. దైవశక్తులకే మూలాధారము శ్రీ గాయత్రీ మాత. ఓం భూర్భువస్వః తస్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచిది. వారి ఈ మంత్రాన్ని భక్తితో ఉచ్చరించాలి. ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తే చతుర్వేద పారాయణము ఫలితము కలిగి సకల దురిత ఉపద్రవాలు పటాపంచలవుతాయని తెలుపుతారు. పంచముఖాలు కలిగిన ఈ గాయత్రీమాత పంచభూతాలకు ప్రతీక. విశ్వక్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకం. అందుచేతనే ఈ శరత్ నవరాత్రుల్లో గాయత్రీదేవి ఉపాసన విశిష్టంగా పొందుపరిచారు. ఈరోజు ముఖ్యంగా గాయత్రీదేవి అష్టోత్తరము, గాయత్రి కవచము చదువుకొని, అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ గావించి వీలైనన్నిసార్లు గాయత్రి మంత్రాన్ని పఠించి అమ్మకి వడపప్పు, పానకము, చనిమిడి, అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనల్ని చల్లగా కాపాడుతారని చెప్తారు. ఈరోజు శ్రీనివాసంలో నేను మా కోడలు పూజ చేసుకొని మాకు శక్తి అనుసారంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాం. మాతో పాటు మీ అందరికీ కూడా ఆ గాయత్రి మాత ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను.
లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. హైప్ బటన్ క్లిక్ చేయండి. మీ పార్థ.